శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల ప్రియంవద. రచన కె సరోజ గారు. బంజారా హిల్స్లో అదొక పెద్ద బంగళా. ఆ బంగళా బయటికి అంత అధునాతనంగా కనిపించకపోయినా లోపల బాగుండవచ్చని, ఏదో కారణాల వల్ల ఆ ఇంటికి ఒక ఆకృతి రాలేదని, ఇటీవలే గృహప్రవేశం కూడా జరిగిందని ఆ పరిసరాలు తెలుపుతున్నాయి. గుమ్మానికి వేలాడదీసిన వన్నె తరగని బూడిద గుమ్మడికాయ ఆహ్వానితులకు స్వాగతం పలుకుతున్నట్లుంది. ఆ గృహిణి అభిరుచిని, చాకచక్యాన్ని ప్రతిబింబింపచేస్తూ ఋతువుతో సంబంధం లేకుండా విరగబూసిన ఎరుపు, తెలుపు, పసుపు రంగుల గులాబులు, మీకంటే మేము ఏమాత్రం తక్కువ కాదన్నట్లు నందివర్ధనాలు, మమ్మల్ని చూడండి అన్నట్లు జినియాలు, డాలియాలు, ఇప్పుడే మా ప్రతిభ అని పొద్దుతిరుగుడు పూలు ఆ ఇంట ముంగిట లేని అందాన్ని తెస్తున్నాయి. ఆ ఇంట్లో సుమారు 6 డజను రూములున్నాయి. అందులో ఏ రూమ్ గ్లాస్ విండోలో నుండి చూసినా బంజారా హిల్స్లోని చక్కటి రోడ్లు, తక్కువ జనసమ్మర్దంతో మళ్ళీ మళ్ళీ చూడాలని, ఆ రోడ్ల మీద నడవాలని అనిపించేలా ఉన్నాయి. ఆ ఇంటికి మరొక ప్రత్యేక ఆకర్షణ బంజారా హోటల్, దాని పక్కనే ఉన్న లేక్. సాయంకాలం అయిందంటే చాలు, లేక్ చుట్టూ ఉన్న నీలిరంగు నియాన్ లైట్లు ఆ నీళ్లల్లో తమ ముఖార విందాలను తనివితీరా చూసుకునే దీపకన్యల్లా అని ఆశ్చర్యపోయేటట్లుంటాయి. ఆ కాంతి మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. బంజారా హోటల్కి సామాన్యులెవరూ రాలేరు కాబట్టి మామూలు హోటళ్లలో వినబడే కప్పులు, ప్లేట్ల చప్పుళ్ళు, అరుపులు వినబడవు. ఎక్కువగా వినిపించేవి కార్ల రాకపోకల శబ్దాలు. అక్కడికి వచ్చేవారంతా పెద్ద మనుషులు కనుక పాశ్చాత్య సంగీతం పేరిట వేసే పొలికేకలు అప్పుడప్పుడు వినుల విందు చేస్తుంటాయి. ఆ ఇంటి కుడివైపు కాంపౌండ్ వాల్ మీద చక్కని అక్షరాలతో అర్చన అని చెక్కి ఉంది. ఆ భవనంలో అడుగుపెట్టిన ఎవరికైనా మయసభ ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది. యజమాని కళాపిపాసని, శృంగార పరాయణత్వాన్ని, మేస్త్రి గారి హస్తలాఘవాన్ని చాటి చెబుతూ సువిశాలమైన హాల్లో అడుగుపెట్టి పెట్టకముందే అజంతా, ఎల్లోరా శిల్పాలు, ఖజోరహో శిల్పాలు పాలరాతితో చెక్కబడినవి ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఉన్నాయి. మరొక అడుగు వేస్తే ముద్దుగా ఉన్న వాటర్ ఫౌంటైన్. ఆ ఫౌంటైన్లో నుంచి పడే నీళ్లు కొద్ది కొద్దిగా ఆ శిల్పాల మీద పడుతుంటే, నీళ్ల పడవతో ఏటి నుండి వస్తున్న కన్నెపిల్ల తన ప్రియుడి కోసం వెనుకకు మరలి మరలి చూస్తున్నప్పుడు కడవలో నీళ్లు కొద్ది కొద్దిగా ఒలికి పడుతున్నట్లు ఆ శిల్పసుందరుల ముఖ కవళికలు చిరుచెమటతో తడిసినట్లున్నాయి. ఓహో, ఈ యజమాని రసికాగ్రేశ్వర చక్రవర్తి కాబోలు అనుకోవటం తథ్యం. మరో 4 అడుగులు వేస్తే ఎడమవైపుగా పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి. పైకి వెళ్తే వెళ్ళిన వారి ఊహల్ని తారుమారు చేస్తూ శ్రీకృష్ణుడు అర్జున రథసారథి అయి అర్జునుడికి గీతను బోధిస్తున్న దృశ్యం పాలరాతితో చెక్కింది అమర్చి ఉంది. చూపరుల దృష్టిని ఆకట్టుకునేట్లు మలిచాడు శిల్పి. ఇంకా పైకి వెళ్లే కొద్దీ కనీ విని ఎరగనటువంటి ప్రత్యేకతలు, రకరకాల డ్రెస్సింగ్ రూమ్లు, వాటిని మించిన బాత్రూమ్లు, మరీ పరిశీలనగా చూస్తే నగ్నంగా ఉన్న సిమెంట్ రంగు బొమ్మలు 2 ఇంటి పైభాగానికి 2 వైపులా కనిపిస్తాయి. ఇది ఇల్లా, అంతఃపురమా? ఈ కాలంలో ఇలాంటి ఇల్లు ఎక్కడా చూడలేదు అనుకుంటూ ప్రియంవద ఆసక్తిగా ఇల్లు చూస్తున్నది. కానీ చూసి చూసి విసుగొస్తోంది. తనెక్కడుందో అర్థం కావటం లేదు. ఎలాగో అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా క్రిందికొచ్చి సోఫాలో కూర్చుంది. ఏమిటి ఈ బొమ్మలు, ఏమిటి వింత? పోనీ బొమ్మలు చిన్నవి కాదు, నిలువెత్తువి. ఇంకా చెప్పాలంటే సాలార్జంగ్ మ్యూజియంలో కంటే పెద్దవి. ఇంత పెద్ద ఇల్లుండగా అర్చన ఈ ఇంటి వెనక అద్దె ఇంట్లో ఉండటమేమిటి? ఈ ఇల్లు అమ్ముతానని అనటమేమిటి? ప్రియంవదకు అంతా అగమ్య గోచరంగా ఉంది. ఆమె తదేకంగా ఆ బొమ్మల వంక చూస్తోంది. పిచ్చి వేషన్ వ్యానిటీలో వాంటెడ్ టీచర్ అనే ప్రకటన చూసి వెంటనే ఫోన్ చేసింది తను. జవాబుగా తనని ఇంటికి రమ్మన్నది అర్చన. చూడగానే తను నచ్చటం, వెంటనే 300 జీతంతో అపాయింట్మెంట్ ఇచ్చి తమ అవుట్ హౌస్ కూడా ఇవ్వటంతో నడి సముద్రంలో నావలా ఉన్న తన జీవితానికి ఓ ఆలంబన దొరికిందనే సంతోషంతో వచ్చేసింది తను.
తను ట్యూషన్ చెప్పవలసింది అర్చన 6 ఏళ్ల కూతురు కావ్యకి. కావ్య ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. పిల్ల కూడా ముద్దుగా బొద్దుగా ఉండటంతో తనకి సరదాగా ఉంది. అర్చన ఎప్పుడు క్లబ్బులు, పార్టీలు, మీటింగ్లు అంటూ హడావిడిగా ఉంటుంది. ఆమె భర్త రాజేష్ ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికీ తెలియదేమో అనిపించింది ఆమెకి 4 రోజుల్లోనూ. అతను ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకడని అర్చన చెప్పింది. వారం రోజులైంది. ప్రియంవద ఆలోచన తరంగాలలో తేలిపోతోంది. కావ్యకు చదువు చెప్పటం ఎలా ఉన్నా ఈ ఇల్లు కొనే ఉద్దేశంతో చూడటానికి వచ్చేవారికి దగ్గరుండి ఇల్లు చూపించటం పెద్ద ఉద్యోగమైపోయింది. అలా చూపిస్తుంటే తను ఎప్పుడో చూసిన బాలరాజు కథ సినిమా గుర్తొస్తుంది. అందులో బాలరాజు మహాబలిపురం టూరిస్ట్ గైడు. అర్చన ఇంట్లో ఉన్న ఆ ఇంటికి రాదు, ఇల్లు చూపించదు. ఏదో ఒక సాకుతో తప్పించుకుంటుంది. అదేమిటో తనకి అర్థం కాదు. తనొచ్చి అప్పుడే 10 రోజులు కావస్తోంది. ఏమిటో ఈ సస్పెన్సు. మరోసారి బొమ్మల వంక చూసింది ప్రియంవద. పని మనిషి పోచమ్మ వచ్చింది. టీచరమ్మా, అమ్మగారు పిలుస్తున్నారు అని. వస్తున్నా అంటూ ఆమె వెనకే వెళ్ళింది ప్రియంవద. చూడు ప్రియంవద, మరో గంటలో ఇల్లు చూడటానికి ఒకళ్ళు వస్తున్నారు. నేను ఆశ్రణిలో పార్టీకి వెళ్తున్నాను. నువ్వు దగ్గరుండి ఇల్లు చూపించి జాగ్రత్తగా వివరించు. నీకు తెలియంది కాదు, ఈ రోజున వచ్చేవాళ్ళు బహుశా కొంటారనుకుంటాను చెప్పింది అర్చన. అట్లాగే వెళ్ళబోయింది ప్రియంవద. ఉండు, కాఫీ తాగావా? పర్వాలేదండి, కొంచెం మొహమాట పడింది. దేనికి పర్వాలేదు, కాఫీ తాగి వెళ్ళు. నాయర్, 2 కప్పులు కాఫీ తీసుకురా. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు మరుక్షణంలో పొగలు కక్కుతున్న కాఫీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు నాయర్. 1 కప్పు ప్రియంవదకిచ్చి 2వ కప్పు తను తీసుకుంది అర్చన. సంభ్రమంగా చూసింది ప్రియంవద. తను ఎంతోమంది డబ్బుగల వాళ్లను చూసింది. వాళ్ళందరూ మర్యాదగా ప్రవర్తించినట్లు అనిపించేది, కానీ ప్రేమగా ఆప్యాయతగా అనిపించేది కాదు. అర్చన కనబరిచే ప్రేమ తనని ఆనందాశ్చర్యాలలో ముంచివేస్తున్నది. ఏమిటి, ఇంకా కాఫీ తాగనే లేదు? చల్లారిపోతుంది, తీసుకో. అయినా ఇంత మొహమాటమేమిటి? అర్చన ప్రేమాస్పద మందలింపుతో పారవస్యం నుంచి తేరుకున్నట్లు సిగ్గుపడిపోతూ తనెవరో తరుముతున్నట్లు 1 గుక్కలో కాఫీ తాగేసి లేచి నిలబడి వెళ్తానని చెప్పింది వినయంగా. ఉపాధ్యాయుడి ముందు ఉత్తమ విద్యార్థిలాగా మంచిది అంటూనే అప్పటికే 2 సార్లు ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగిన ఫోన్ రిసీవర్ అందుకుంది అర్చన. హలో అర్చన, రెడీయేనా? మహిళా మండలి కార్యదర్శిని శ్రావ్య ప్రశ్నించింది. నేను రెడీయే, డ్రైవర్ రాలేదు ఇంతవరకు. మా వారు బాంబే వెళ్ళారు కదా. ఈవేళ వీడు ఎగ్గొడదామనుకున్నాడేమో. ఇంకో 10 నిమిషాలు చూసి నేను ట్యాక్సీలోనో ఆటోలోనో వచ్చేస్తాను. మీ డ్రైవర్ రాకపోతే ఫోన్ చేయండి, నేను పికప్ చేస్తాను. మా డ్రైవర్ ఉన్నాడులేండి. ఓ థ్యాంక్ యూ. ఓకే ఓకే. అస్రాణి ఇంటర్నేషనల్ హోటల్ కాంప్లెక్స్లో ఒక పక్కగా బాంబే వాలా శారీస్ ఎగ్జిబిషన్ కమ్ సేల్. ఆడవాళ్లను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. చీరలకు మరో రోజు వద్దాంలే, మెంబర్స్ అంతా మన కోసం వెయిట్ చేస్తుంటారనుకుంటూ తందూరి రోటీ అని రాసి ఉన్న వైపు నడిచారు అర్చన, శ్రావ్యలు. వాచ్మెన్ తనకు అలవాటైన పద్ధతిలో ఒక సెల్యూట్ పడేసి పక్కకి తప్పుకున్నాడు. ఆదర్శ మహిళా మండలి మెంబర్స్ అంతా సోఫాల్లో కూర్చొని మధ్య మధ్య అటు ఇటు చూస్తున్నారు. ఒక మూలగా చికెన్ పరపరా శబ్దమయ్యేలా నములుతూ గ్లాసులు గ్లాసులు డ్రింక్ ఖాళీ చేస్తూ కళ్యాణి మరోటి, రమ్ మరోటి అంటూ అపర దేవదాసులా ఉన్నాడొకడు. అటు చూసిన ఆదర్శ మహిళలందరికీ చిర్రెత్తుకొచ్చేసింది. ఇంకా ఆ ఏడుపు చాలదన్నట్లు ఆ డ్రింకులన్నీ పట్టుకుని వీళ్ల ఎదురుగ్గా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వెళ్ళమంటే అలాంటి వెధవ ఏం ఏడుస్తాడో అనుకుంటుండగా దేవతల్లా సాక్షాత్కరించారు అర్చన, శ్రావ్యలు. హమ్మయ్య, వీడు పోతాడులే ఇక అనుకున్నారు ధైర్యంగా. మీరు పక్కకు వెళ్ళండి నమ్రతగా చెప్పింది శ్రావ్య. 1,00,000 రూపాయలు పోయినట్లు పోజు పెట్టి ఆ బాటిల్స్ గ్లాసులు పట్టుకొని శ్రావ్యను కొరకొరా చూస్తూ వెళ్ళిపోయాడతను. ఓ మూలగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. హలో మిసెస్ రావ్య, హలో మిసెస్ అర్చన అంటూ పలకరించారందరూ. మీకోసమే ఎదురు తెన్నులు అంటూ చిరునవ్వు చిందించింది మహిళా మండలి ప్రెసిడెంట్ శ్రీమతి భార్గవి. సారీ మేడం, కొంచెం ఆలస్యం. భార్గవికి మాత్రమే వినబడేలా నెమ్మదిగా చెప్పింది అర్చన. తన బదులు కూడా అర్చనే చెప్పేసింది అన్నట్లు నిలబడింది శ్రావ్య. ఆ రోజు మెనూ చూసి ఎవరెవరికి ఏమిటేమిటి కావాలో ఆర్డర్ చేయమని ఆర్డర్ వేసింది భార్గవి. తందూరి రోటీ, తందూరి పరోటా, గోబీ ఆలు, ఆలు మటర్, పాలక్ పన్నీర్, మలై కోఫ్తా, రసమలై, వెనిలా, ఐస్ క్రీమ్, పిస్తా, ఫ్రూట్ సలాడ్,
అలా కొండవీటి చేంతాడులా సాగిపోయింది లిస్టు. ఇవన్నీ వచ్చేటప్పటికి మనకొస్తుంది నీరసం. ఎప్పుడెప్పుడు అవన్నీ తిందామా అని అనుకుంటున్నట్లు పలికిందో మహిళ. మన కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి కదా. మరో యువతి సమర్థింపు. ప్రెసిడెంట్ భార్గవి వీణ మీటినట్లు మాట్లాడడం ప్రారంభించింది. సభ్యులకు, కార్యదర్శిని శ్రీమతి శ్రావ్యకు, యాక్టివ్ మెంబర్ శ్రీమతి అర్చనకు, ట్రెజరర్ శ్రీమతి పార్వతికి నా నమస్కారం. ఈ సంవత్సరంలో మన ఆదర్శ మహిళా మండలి సాధించిన ఘన విజయాలు అనేకం. ఆ విజయం మనందరిదీను. ఆ సంతోషాన్ని ఇలా అందరము కలిసి పంచుకుంటే బాగుంటుందని, కలిసి భోజనం చేస్తే ఐకమత్యం మరింత పెంపొందుతుందని, ఫలితంగా మనం ఇటువంటి విజయాలు ఎన్నైనా సులభంగా సాధించగలమని ఆకాంక్షిస్తూ ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మనం నడుపుతున్న సూయింగ్ సెంటర్ నుండి పరీక్షకు వెళ్ళిన వారిలో ఎక్కువ శాతం ఉత్తీర్ణులైనారు. అలాగే 10వ తరగతి విద్యార్థినులు కూడా చాలామంది ప్రథమ, ద్వితీయ శ్రేణుల్లో పాస్ అయినారు. మనం అడాప్ట్ తీసుకున్న విలేజ్లోని బాలవాడిలో పేద శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. నీట్నెస్ కూడా నేర్చుకుంటున్నారు. ఈ విషయాలన్నీ మీకు కొత్తవి కాదు. ఈ మధ్య జరిగిన సమావేశంలో ఆయా తరగతుల ఉపాధ్యాయులకు, విద్యార్థినులకు బహుమతులు ఇవ్వటం జరిగిందని మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. ఇప్పుడు నా తృప్తి కోసం ఉడతా భక్తిగా మీ అందరికీ చిన్న చిన్న బహుమతులు అందజేస్తున్నాను. ముందుగా ఉత్తమ ట్రెజరర్ శ్రీమతి పార్వతి వచ్చి ఆకర్షణీయమైన రంగులతో ఉన్న ఒమర్ ఖయ్యాం నిర్మల్ పెయింటింగ్ అందుకుంది. చప్పట్లు కొట్టడం మర్చిపోలేదు ఆదర్శ మహిళలు. సెక్రటరీ శ్రావ్య తాజ్మహల్ షోపీస్ అందుకుంది. యాక్టివ్ మెంబర్ అర్చన ఆకుపచ్చని కాంతినిచ్చే టేబుల్ లైట్ని, మిగిలిన సభ్యులందరూ ఒక్కో హ్యాండ్ బ్యాగ్ని అందుకున్నారు. ఇదంతా ముగిసేసరికి తందూరి రోటీలు వగైరా వచ్చేసాయంటూ సర్దుకొని కూర్చున్నారు అందరూ. మల్లె కంటే తెల్లనైన అంబాసిడర్ కారు ఒకటి రివ్వున దూసుకువచ్చి అర్చన నివాస్ ముందాగింది. ఆ కారు హుందాతనం నేను కొత్తదాని సుమా అని చెప్తున్నట్లుంది. డ్రైవర్ శాంసన్ కారు డోర్ తీసి వినయంగా నిలబడ్డాడు. ఆహా, నాకేమిటి రాజ టీవీ అనుకున్నట్లు ఖరీదైన కంచిపట్టు చీర రెపరెపలతో, అంతకంటే బరువైన తన కాయాన్ని మోయలేక, కారు ఇంట్లోకి రాదు కనుక, డ్రైవర్ ఎలాగూ మోయడు కనుక తను మోసుకోక తప్పదనుకున్నట్లు కారు దిగింది ఒక 40 ఏళ్ల స్త్రీ. ఆమెను అనుసరించింది ఓ 10 ఏళ్ల పాప. శాంసన్ కారు పార్క్ చేసి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు. ఇల్లు చూడటానికి వచ్చారు కాబోలు అనుకుంటూ తలుపు తీసింది ప్రియంబద. అర్చన గారున్నారా అడిగిందామె. ఆమె పేరు హరిణి. లేరు, ఏదో పార్టీకి వెళ్ళారు. మీకు దగ్గరుండి ఇల్లు చూపించమన్నారు, రండి అంటూ లోపలికి దారి తీసింది ప్రియంబదను అనుసరిస్తూ మీ పేరు అడిగింది హరిణి. ప్రియంబద నమ్రతగా చెప్పింది. బాగుంది అంటూ మెచ్చుకోలుగా చూసిందామె. మమ్మీ, ఈ బొమ్మలు సంశయంగా ఉండిపోయింది హంసిని. అవి హరిణి కూడా రెప్పపాటు కాలం విస్తుపోయి కంగారు పడింది. అలా అని పసిపిల్లకు తెలియనివ్వటం ఇష్టం లేక తన కంగారును కప్పిపుచ్చుతూ మిగిలిందంతా చూసిన తర్వాత వీటి గురించి చెప్తాను అంటూ కూతుర్ని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది. బొమ్మలేమిటో తెలియక కాదు, కానీ అవి అక్కడ అలా ఉండటం ఏమిటా అని. ఇల్లంతా చూడటానికి సుమారు 2 గంటలు పట్టింది. ఇల్లు చూస్తున్నదన్న మాటే గాని హరిణి మనసులో శిల్పాల గురించి ఆలోచనలే దొంతర్లుగా వస్తున్నాయి. హంసినికి ఆ శిల్పాల గురించి వివరించి చెప్పింది హరిణి. తరువాత బయటకు వెళ్ళి అన్ని వైపులా ఉన్న ఖాళీ స్థలం చూసింది. ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో చూసింది. అక్కడ కూడా బిల్డింగ్ పైభాగంలో నీరాజనమిస్తున్న నగ్న కన్యల శిల్పాలు ఆమెకు సాక్షాత్కరించాయి. మరోసారి విస్తుపోయి దరిదాపుల్లో ఉన్న పెద్ద పెద్ద ఇళ్ల వైపు తేరిపారా చూసింది. ఎక్కడా అలాంటివి కనిపించలేదు. ఆహా, ఇది ఈ ఇంటి ప్రత్యేకత కాబోలు అనుకుంది. ఆమె భర్త ఆకాష్కి ఆ ఇల్లు చాలా నచ్చింది. అందుకే ఆమెను చూడమని, తప్పక నచ్చుతుందని మరీ చెప్పి వెళ్ళాడు. రోజు అతను బెంగళూరు నుండి వచ్చిన తర్వాత ఈ ఇల్లు కొనాలని అతని అభిప్రాయం. హరిణికి మాత్రం 15 లక్షలు పెట్టి ఆ ఇల్లు కొనటం కంటే స్థలం కొని తమ స్వంత ప్లాన్తో కట్టుకుంటే బాగుంటుందనిపిస్తుంది. సాయంత్రం 6 గంటలు కావస్తోంది. అన్ని ఆఫీసులు, ఫ్యాక్టరీలు వదిలే సమయం కావడం వల్ల రోడ్డు కొంచెం రద్దీగా ఉన్నాయి. శీతాకాలం కావటం వల్ల ప్రకృతి కాంత తన మేలి ముసుగును అతి త్వరగా సవరించుకుంటున్నట్లు మరొక్క నిమిషంలో పూర్తిగా చీకటి అలుముకోవటానికి సిద్ధమవుతోంది. తారకలు మిణుకుమిణుకుమంటున్నాయి. మా ప్రతిభ ముందు మీరు దిష్టిబొమ్మల్లాంటి వారు అన్నట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి బిర్లా టెంపుల్లో లైట్లు.
ఈ బిర్లా టెంపుల్ జంట నగరాలకి ఒక గొప్ప వెలుగు. ఎంతో ఆలోచించి సిటీ మధ్యలో ఎత్తైన ప్రదేశంలో కట్టారు. ఎటు నుండి చూసినా మధ్యలో ఉన్నట్లే కనిపిస్తుంది. స్వచ్ఛమైన పాలరాతితో కట్టడం వల్ల అక్కడికి వెళ్ళగానే ఏదో ప్రశాంతత లభిస్తుంది. మామూలు దేవాలయాలకు భిన్నంగా గుడి పైభాగం నుండి 4 మెట్లు దిగి కిందికొస్తే పెద్ద వరండాలాగా ఉన్న చోట నుంచి వ్యూ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక పక్క ట్యాంక్ బండ్, అటువైపు నుండి ట్యాంక్ బండ్లో వరుసగా ఉన్న లైట్లు హుసేన్ సాగర్లో తళుకులీనుతుంటాయి. ఇటువైపు నుండి బిర్లా టెంపుల్ లైట్లు కూడా తమ దూరాన్ని మర్చిపోయి ఆ నీళ్లల్లో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మొత్తానికి ఆ గుడి భక్తులకు దేవాలయం, మరికొందరికి చక్కటి పిక్నిక్ స్పాట్. అందుకే దైవభక్తుల కంటే అక్కడికి వెళ్లే వారిలో సౌందర్యోపాసకులు, ప్రకృతి సౌందర్యారాధకులైన భావకులు ఎక్కువైనారు. మరోవైపు చూస్తే టెలిఫోన్ భవన్ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే రాష్ట్ర సచివాలయం, రాజ్భవన్ రోడ్డు, ఇంకా దృష్టి నిలపగలిగితే సికింద్రాబాద్లోని రైలు నిలయం. దైవ దర్శనం ముగించుకొని చక్కటి పూల చెట్ల పూల అందాలకు పరవశించి నెమ్మదిగా క్రిందికొచ్చేటప్పటికీ అతివలకు స్వాగతమిస్తూ గుబాళించే మల్లెపూల మాలలు, అందరికీ నోరూరిస్తూ గుమగుమలాడుతూ పచ్చిమిరపకాయ బజ్జీలు. ఓహ్, బుర్రంటే బిర్లా వాళ్లదే. వాళ్లకు ధనంతో పాటు గొప్ప మేధాశక్తిని కూడా ప్రసాదించాడు భగవంతుడు. మనసులోనే బిర్లాస్ను అభినందించుతున్నది హరిణి. హరిణి, ఏమిటి ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? ఎవరు అనుకుంటూ ఉలిక్కిపడింది హరిణి. నువ్వా గీత? నేనే తల్లి. ఏమిటా పరధ్యానం? పరుల ధ్యానం కాదు నెచ్చిలి, మదీయ ధ్యానమే అంటూ చిరునవ్వు నవ్వింది హరిణి. తనొచ్చిన పనేమిటో కూడా చెప్పింది. ఆ ఇల్లా? అదోలా అన్నది గీత. ఎందుకలా ఆశ్చర్యం? అబ్బే, ఊరికే అలా అన్నాను. మరి మాట్లాడలేదు హరిణి. కానీ మనస్సులో ఏదో తెలియని సందేహం ఆమెని వేధిస్తూనే ఉన్నది. అర్చన గారు వచ్చారండి, మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ వచ్చింది ప్రియంవద. మరి నువ్వు అంటూ ప్రశ్నార్థకంగా గీత వైపు చూసింది హరిణి. నేను వారి దగ్గరికే, అర్చన గారి డిపార్ట్మెంటల్ షాప్లోనే నేను పనిచేస్తున్నాను అన్నది గీత. ఎక్కడ? ఏ షాపు? ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఒకేసారి ప్రశ్నల కుంభవృష్టి అయితే ఎలా? నెంబర్ 1 మహాత్మా గాంధీ రోడ్లో బాంబే స్వదేశీకి దగ్గరలో ఉన్నదా షాపు. నెంబర్ 2 అది లేడీస్ డిపార్ట్మెంటల్ స్టోర్. అక్కడ ఆడవాళ్ళకి కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. పేరు ఉమెన్స్ డ్రీమ్ ల్యాండ్. నెంబర్ 3 3 నెలల నుండి అకౌంటెంట్గా ఉద్యోగం వెలిగిస్తున్నాను. ఈ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల నేను ఉద్యోగం చేయవలసి వచ్చింది. మిగిలిన విషయాలు తర్వాత చెప్తాను, వెళ్దాం పదా అంటూ తను ముందుకు నడిచింది గీత. రండి రండి అంటూ ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంది అర్చన. ఇల్లంతా చూశారా అడిగింది అర్చన. చూశానండి, ఎంతో బాగుంది. ఇంతకీ లలిత కళారాధకులు మీరా, మీ వారా? మా వారేనండి. అంత చక్కగా కట్టుకున్న ఇల్లు అమ్ముకోవటం ఎందుకండి? ఏవో ప్రాబ్లమ్స్ నాంచింది అర్చన. మా వారు రాగానే మీ వారితో మాట్లాడమంటాను అన్నది హరిణి. అలాగేనండి అని గీతా వీరు. హరిణి నాకు ఫ్రెండు, సమస్య పూరణం చేసింది గీత. అలాగా, అయితే ముందే తెలుసన్నమాట. అవునన్నట్లు చిరునవ్వు నవ్వింది గీత. హరిణి గారు, మీరు ఒకసారి మా డ్రీమ్ ల్యాండ్కి వచ్చి చూడండి. గీత, వీరు నీకు ఫ్రెండే కాబట్టి డిస్కౌంట్ ఇవ్వు. అలాగే మేడం, మీరు ఈ నెల అకౌంట్స్ చూడండి అంటూ ఫైల్స్ అందించింది గీత. నాయర్ వేడివేడి ఉప్మా అందరికీ తీసుకొచ్చాడు. హంసిని, కావ్య, ప్రియంవదతో కలిసి క్యారమ్స్ ఆడుతున్నారు. అర్చన వెళ్ళి వాళ్ళిద్దరిని పిలుచుకొచ్చింది. ఉప్మా తినటం అవుతుండగానే క్వాలిటీ ఐస్ క్రీమ్ తెచ్చాడు నాయర్. ఇల్లు కొన్నా కొనకపోయినా అప్పుడప్పుడు వస్తూ ఉండండి, నాకు స్నేహితులంటే ఎంతైనా ఇష్టం అన్నది అర్చన. అలాగేనండి, మీరు తప్పక రండి అంటూ తమ ఇంటి అడ్రస్సు, ఫోన్ నంబర్ ఇచ్చింది హరిణి. గీత, నిన్ను మీ ఇంటి దగ్గర దింపమంటావా అడిగింది హరిణి. నువ్వు వెళ్ళులే, నాకు కొంచెం పనుంది అన్నది గీత. నేను తర్వాత వస్తాను, నీకు వెళ్ళాలనుంటే వెళ్ళు గీత అన్నది అర్చన. నవ్వుతూ గీత కూడా బయలుదేరింది. హంసిని, మమ్మీ వెళ్ళిపోతోంది పిలిచింది హరిణి. హంసిని, కావ్య చెట్టా పట్టాలు వేసుకుని బయటకొచ్చారు. మీ అమ్మాయిని మా ఇంట్లో ఉంచండి, కావ్యకు మంచి కంపెనీ అన్నది అర్చన. నవ్వుతూ అర్చన దగ్గర బీడ్కోలు తీసుకున్నారు హరిణి, గీతలు. కారు బంజారాహిల్స్ దాటి పంజగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కూడా దాటబోతోంది. ఎక్కడ చూసినా మనుషులు మనుషులు. ఇదెక్కడి జనాభా? ఇప్పుడు అమ్మగారు మోండా మార్కెట్కి వెళ్ళాలంటే తన చావుకొచ్చిందే. ఈ జంట నగరాల్లో జనాభాను తగ్గించాలంటే కొందరిని
దేశ బహిష్కరణ చేయాలి. రోడ్డుకు అన్ని వైపులా అడ్డదిడ్డంగా మనుషులు, గేదెలు, కుక్కలు, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాసింగ్. కారు మరీ దగ్గరకు వస్తున్నా కదలరు. ఏమైనా అయితే గోరంతలు కొండంతలు చేస్తూ డ్రైవర్దే తప్పని పెద్ద గొడవ. వెధవ డ్రైవర్ బతుకు. హైదరాబాద్లో కారు డ్రైవర్ అయ్యే కంటే అడవిలో మానై పుడితే నయం. తనకు ఆ క్లర్క్ ఉద్యోగం వచ్చినా బాగుండేది. BA పాస్ అయి 4 ఏళ్లైంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి సంవత్సరం అయింది. ఇంతవరకు అతీగతి లేదు. నా కర్మ. మనసులో తిట్టుకుంటున్నాడు డ్రైవర్ శాంసన్. గీత, అర్చన గారు చాలా బాగున్నారు కదూ, అందంగా, పొందిగ్గా. అవును, అందుకే ఆయన గారు పెళ్ళాన్ని పిల్లల్ని వదిలి ఈమె గారు వెంట పడినట్లున్నాడు. అయినా ఆయన భార్య బాగానే ఉంటుంది. ఎటొచ్చి ఈవిడలాగా సెక్సీగా ఉండదు. చాలామంది ఏమంటారంటే ఈమె అందంగా ఉంది కదా, అందుకని ఆయన అలా అలా అని. కానీ నేను మాత్రం ఏకీభవించను. ఎవతో కంటికింపుగా ఉన్నదని 15 ఏళ్ల వైవాహిక జీవితం త్రోసిరాజన్నవాడు ఇంతకంటే అందమైంది కనబడితే వెంట పడడని గ్యారంటీ ఏమిటి? అసలు అదొక మందులేని జబ్బు. ఇటువంటి మగవాళ్ళని ఏం చేసినా పాపం లేదంటాను. ఆయన భార్య పిల్లల ఉసురు వీళ్ళకు తగలదా? వెధవ సమాజం. ఆయన్ని సమర్థించటం కూడా. అయినా అంత నాగరికురాలు ఆవిడకదేం బుద్ధి? ఆవిడను అనటం ఎందుకు? ఆయనకదేం బుద్ధి అను. మన బంగారం మంచిదైతే కంసాలివాణ్ణి అనటం ఎందుకు? నిజమే. ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. గీత, మీ అమ్మ, నాన్నగారు, తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? చూసి చాలా కాలమైంది. మా అమ్మకు అనారోగ్యం. మా నాన్న ఉండి లేనివాడే. ఎక్కడ చచ్చాడో తెలియదు. ఒళ్ళు బగ్గున మండుతోంది గీతకి. ఏమైంది గీత? అనునయంగా అడిగింది హరిణి. ఏమైందా? నా బొంద. మా నాన్న గోపికాలోలుడు. ఒక నర్సును తీసుకుని లేచిపోయాడు ఈ మధ్య. ఆ 25 ఏళ్ల పడుచుదనానికి ఈ 50 ఏళ్ల ముసలాయన కావాల్సి వచ్చాడు. వాళ్ల పిండాకూటి ప్రేమ. అటువంటి వాడు చచ్చిన పీడ వదులును. అది లేదు. ఆయన ఎవరికి ఏమీ చెప్పలేదు. ఏమైనాడో తెలియదు అంటూ మా అమ్మ ఒకటే ఏడుపు. ఆయనకు అతి తెలివి కదా. ఉద్యోగానికి రిజైన్ చేశాడట. రావాల్సిన డబ్బు కూడా పట్టుకుపోయాడట. 1 వారం క్రిందటే ఈ విషయం తెలిసింది. అప్పుడే ఆయన వెళ్ళి 3 నెలలైంది. పోయేవాడు ఊరికే పోక మా అమ్మ బంగారం అంతా పట్టుకుపోయాడు. ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు. పసుపు తాడు ఒకటి ఆమె మెళ్ళో పడేసి మంగళసూత్రాలు కూడా పట్టుకుపోయాడు. మా తమ్ముళ్ళిద్దరూ చిన్నవాళ్ళు కదా, అలాగే పేపర్లమ్ముతూ ఎలాగో చదువుకుంటున్నారు. నా ఈ ఉద్యోగమే మాకిప్పుడు జీవనాధారం. నాన్న కాదు, వాడు నరరూప రాక్షసుడు. కన్నీళ్లు బొటబొటా కారాయి గీతకి. సారీ గీత, ఊరుకో. నాకు ఈ విషయాలు తెలియక నిన్ను నొప్పించాను. నాకు చేతనైనంత సహాయం నీకు చేస్తాను అంటూ ఆమె కన్నీళ్లు తన చీర కొంగుతో తుడిచి ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది హరిణి. నేనున్నాను సుమా అన్నట్లున్న ఆ మాటలు, స్పర్శ గీతకి 1000 ఏనుగుల బలాన్నిచ్చాయి. హరిణి, కారు ఇక్కడే ఆపమ్మను. నేను ఇక్కడి నుండి నడిచి వెళ్తాను. కారు ఆ సందులోకి వెళ్ళటం కష్టం. నిన్ను రమ్మనటానికి కూడా సిగ్గుగా ఉంది. ఒక్క గదిలో ఉంటున్నాం. సిగ్గుగా, బాధగా అన్నది గీత. నువ్వు ఒక్క గదిలో ఉన్నా, గుడిసెలో ఉన్నా నువ్వే. కాబట్టి నీట్గా ఉన్నప్పుడు, వీలుగా ఉన్నప్పుడు నేనే వస్తాను. బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. ఇందులో నువ్వు న్యూనత పడవలసింది ఏమీ లేదు. అసలు ఈ విషయాలన్నీ నాకెందుకు తెలియచేయలేదు? జవాబు చెప్పకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది గీత. కారు దిగి రెజిమెంటల్ బజార్ వైపుగా నడిచింది గీత. హరిణి మనస్సు ఆవేదనతో దహించి వేస్తోంది. పరువు మర్యాద గల కుటుంబం. ఒక్క మగవాడి చపలత్వం వల్ల ఎన్నో కష్టనష్టాలను భరించవలసి వచ్చింది. ఒంట్లో శక్తి, చేతిలో డబ్బు అయిపోగానే పుట్టెడు రోగాలతో తిరిగి భార్యను వెతుక్కుంటూ వస్తారు గీత తండ్రి లాంటివారు. మొగుడు వచ్చిందే చాలని సంబరపడిపోతూ స్వాగతమిస్తారు గీత తల్లి లాంటివారు. ఆమె అని ఏమిటి, చాలామంది అలాంటి వారే ఉంటారు. అటువంటి నీచుడికి ఎలాంటి శిక్ష విధించాలి అని ఎవరైనా తనను అడిగితే సున్నంలోకి ఎముక లేకుండా చప్పగా చావగొట్టి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పారేయండని చెబుతుంది. కానీ న్యాయం నిద్రపోయిన కళ్ళు లేని కుళ్ళు సమాజం మనది. కాబట్టి ఆ జులాయి వెధవ తిరిగొస్తే ఏమీ వాగకపోగా ఏదో మగవాడు తిరిగొచ్చాడని సమర్థిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అమ్మా, ఇంటికి వచ్చేసాం. శాంసన్ పిలుపుకి ఉలిక్కిపడింది హరిణి. హలో హరిణి, నేను సుష్మన్ మాట్లాడుతున్నాను. బాగున్నారా? మీరు ఆ బూత్ బంగ్లా కొంటున్నారు కదూ? బూత్ బంగ్లా ఏమిటి? అది చెప్పటానికే ఇప్పుడు ఫోన్ చేశాను.
బూత్ బంగ్లా పేరు వినగానే హరిణికి ముచ్చెముటలు పోశాయి. సన్నగా వణుకు ప్రారంభమైంది. ఏమిటి చెప్పండి సుష్మా అన్నది వణికే కంఠంతో. ఏమిటలా మాట్లాడుతున్నారు? అయినా ఇప్పుడే ఇంత భయమైతే ఎలా? చెప్పండి చెప్పండి తడబడింది హరిణి. నా మాట విని లక్షణంగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోండి. ఎందుకొచ్చిన బాధ? మీరు కొనబోయే ఆ ఇంట్లో ఉన్న ప్రతి శిల్పము రాత్రిపూట కదులుతున్నట్లుంటుందట, అప్పుడప్పుడు నడుస్తున్నట్లు కూడా ఉంటుందట. అందుకే అర్చన అక్కడ ఉండటం లేదు. ఈవిడ మోజులో పడి అంత పెద్ద బంగళా కట్టించాడు రాజేష్. తగుదునమ్మ అంటూ అందరినీ పిలిచి ఇద్దరూ పీటల మీద కూర్చుని గృహప్రవేశం కూడా చేశారు. ఆయన భార్య ఎంత కుమిలిపోయిందో ఎవరికి తెలుసు? అయినా ఉసురు తగలక మానుతుందా? సాటి స్త్రీని హింస పెట్టినందుకు భగవంతుడు మంచి శిక్షే విధించాడు. ఆ బొమ్మల్లో దెయ్యాలున్నట్లున్నాయి. ఆ బొమ్మలన్నీ ఇంటితో పాటు కట్టినవే. ఇప్పుడు అవి తీస్తే అందం పోతుందట. అయినా ఆ ఇంట్లోని ప్రతి వస్తువు కదిలినట్లు ఆమెకు మాత్రమే కనిపించడం గొప్ప విషయం. ఒక్కొక్క రోజు అర్ధరాత్రి పూట గావు కేకలు పెడుతుండేది అర్చన. ఈ విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, మరి మీ ఇష్టం. అయ్యో ఎలాగా? ఇవాళ మా వారు అడ్వాన్స్ కూడా ఇస్తానన్నారే. అప్రయత్నంగా హరిణి చేతిలోని రిసీవర్ జారిపడిపోయింది. కొంతసేపు అయ్యాక శాంసన్ శాంసన్ అంటూ పిలిచింది. శాంసన్, డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మమ్మీ అన్నది హంసిని. తడబడే గుండెతో ఆకాష్ ఆఫీస్కి ఫోన్ చేసింది. ఇప్పుడే వెళ్ళిపోయారంటూ జవాబిచ్చింది సెక్రటరీ. మరింత కంగారైపోయింది హరిణి. అర్చనకు ఫోన్ చేస్తేనో? ఒక్క క్షణం ఆలోచించింది. ఏదో నిశ్చయానికి వచ్చినట్లు గబగబా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని తలుపు తాళం వేసి హంసిని పక్క ఇంట్లో కూర్చోమని చెప్పి బయటకు వచ్చి ఆటో కోసం నిలబడింది. 10 నిమిషాలైనా ఒక్క ఆటో కూడా ఖాళీది రాలేదు. ఏమిటి ఇక్కడ నిలబడ్డావు? అప్పుడే కారు దిగిన ఆకాష్ ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె మాట్లాడకపోయేసరికి అతనికి కంగారేసింది. ఏమిటలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? బాగానే ఉంది. ఆ ఇల్లు బూత్ బంగ్లా మాట పూర్తి చేశాడు ఆకాష్. మీకెలా తెలుసు? తిరిగి ఆమె మాట్లాడింది. మనం కొనటం లేదుగా, అడ్వాన్స్ ఇవ్వలేదుగా ఆతృతగా అడిగింది. ఇంట్లోకి నడు, ఇక్కడైనా అన్ని విషయాలు అంటూ లోపలికి దారి తీశాడు. తలుపు తాళం తీస్తూనే సోఫాలో కుప్పలా కూలబడిపోయింది హరిణి. చెప్పండి, అడ్వాన్స్ ఇవ్వలేదుగా? లేదులే, వర్రీ అవ్వకు. మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. రాజేష్ గారికి క్షమార్పణ చెప్పుకున్నాను. కారణం డబ్బు సమకూరలేదని. అయినా అంత పెద్ద ఇల్లు అనవసరం అనిపిస్తుందని కూడా చెప్పాను. హమ్మయ్యా అంటూ గుండెల మీద నుండి పెద్ద బరువు తొలగిపోయినట్లు ఫీల్ అయింది హరిణి. ప్రియంవద భారంగా నడుస్తోంది. ఏమిటో ఈ ప్రారబ్ధం. పురిటి రోజులు కూడా దగ్గర పడుతున్నాయి. అర్చన నీడలో తనకు బాగానే నడుస్తోంది. కానీ ఎటొచ్చి మనసు మాత్రం యథాస్థితికి రాకుండా మొండికేస్తోంది. పుట్టబోయే బిడ్డ దురదృష్టాన్ని తలుచుకుంటే తన గుండె 1000 ముక్కలైపోతోంది. బిడ్డ పెరిగి పెద్దయి మా నాన్నేడి అని ప్రశ్నిస్తే మీ నాన్న నన్ను తన్ని తగలేశాడని ఎలా చెప్పటం? అమ్మా, నువ్వెలాగో పడి ఉండవలసింది. మీ పంతాలు పట్టింపులతో ఇప్పుడు నాన్నను నాకు దూరం చేశావు కదా అని అడిగితే తనేమని చెప్పగలదు? నీ తండ్రి పరమ దుష్టుడు, నేనే పాపం ఎరగను అంటే మాత్రం తన బిడ్డ నమ్మితే మటుకు తండ్రి ప్రేమ ఎక్కడి నుంచి సృష్టించగలదు తను? అదేమన్నా మార్కెట్లో దొరికేదా? ప్రియంవద మనసంతా కలతబారింది. ఏ పని చెయ్యాలనిపించటం లేదు. కావ్యకు తిన్నగా చదువు కూడా చెప్పటం లేదు ఈ మధ్య. ఎప్పుడు అవుట్ హౌస్లో శూన్యంలోకి చూస్తూ నవారు మంచం మీద పడుకోవడం తప్ప మరో పనేం చేయటం లేదు. మనసు వేసే కోతి వేషాలను అరికట్టే ఉద్దేశంతో ఏదో పని కల్పించుకున్నా అది అసంపూర్ణంగానే ఉంటున్నది. అన్నీ బాగుంటే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయమే మరి. ఇలా శూన్యంలోకి చూస్తున్నా ఒక్కొక్కసారి దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. ఆమె కన్నీళ్లు కడవలు నిండుతాయి. అర్చన ఆమెని జాగ్రత్తగానే చూస్తున్నది. కానీ అర్చన ఎంత అడిగినా ప్రియంవద తన గురించి, తన భర్త గురించి ఏమీ చెప్పకపోవటం వల్ల అడిగి ఆ అమ్మాయిని బాధ పెట్టడం ఎందుకులే అని ఆమె కూడా అడగటం మానేసింది. ఎవరి కోసము ఆగని కాలం పరుగులెత్తుతోంది. డెలివరీ అయిందా అడిగింది అర్చన. కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా అంటూ చిరునవ్వు నవ్వింది డాక్టర్ చాందిని. చాందినికి అర్చనకు మంచి స్నేహం. అందుకే ప్రియంవద పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది డాక్టర్ చాందిని. చాందిని వెనకే గైనిక్ వార్డులోకి నడిచింది అర్చన. పిల్ల ముచ్చటగా రబ్బరు బొమ్మలా ఉంది కదూ అన్నది అర్చన. ఇటువంటి పిల్లలు మరీ ముద్దుగా ఉంటారు అన్నది చాందిని.
ఏం ముద్దుగా ఉండటమో కానీ మరో అబలకు జన్మనిచ్చి పాపానికి ఒడిగట్టుకున్నాను అనుకుని విలవిల్లాడింది ప్రియంవద హృదయం. కాలగర్భంలో 2 నెలలు కలిసిపోయాయి. పాపను చూసుకోవడం తప్ప ప్రియంవద దినచర్యలో పెద్ద మార్పేమీ లేదు. అర్చనా నివాస్ ఇంకా ఎవ్వరూ కొనుక్కోలేదు. ఎక్కడెక్కడి నుండో జనం వస్తున్నారు, పోతున్నారు. చివరికి చార్మినార్ చూసినట్లు, గోల్కొండ ఫోర్ట్ చూసినట్లు అర్చనా నివాస్ కూడా చూసి వెళ్తున్నారు. 7 గంటల సమయం. అప్పుడే చీకటి అలుముకుంది. నీ లెక్కేమిటన్నట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి లైట్లు. పాపను నిద్రపుచ్చుతున్న ప్రియంవదకు గతం కళ్ల ముందు కొద్ది కొద్దిగా కదులుతోంది. ఎంత వద్దనుకున్నా తన భర్త గుణభూషణ్ గుర్తొస్తున్నాడు. ఇంకా తనకతనంటే ప్రేమ, గౌరవం ఉన్నాయన్నమాట. ఇంకా ఇంత జరిగినా తనని ప్రేమిస్తోంది. ఎంత విచిత్రం! అతడు తనని అవమానించిన విధం గుండెల్లో చిచ్చులు రేపుతోంది. చేసేవి శివపూజలు, దూరేవి దొమ్మరి గుడిసెలు. ఆయన గారి పేరు గుణభూషణ్. గుణభూషణ్ అనుకుంది గట్టిగా. తన కర్మకాలి. తనకు చిన్నప్పుడే తల్లి కరువైంది. తను ఆ ఇంటి నుండి వెళ్ళిపోతే చాలనుకుని ఎలాగో పెళ్ళి అయిందనిపించి తిరిగి తన ముఖం కూడా చూడకుండా ముద్దుల భార్యతో కులుకుతున్నాడు. ఉన్నా లేనివాడి కిందే జమకట్టవలసిన తండ్రి సవతి తల్లి కలిసి తనని కాల్చుకు తిన్నారు. దీనికి చదివేందుకు, చదివింది చాలే అన్న పిన్ని తనను మాటలకు వంతపాడుతూ కాలేజీ ఆవరణలో కూడా అడుగుపెట్టనివ్వలేదు. నాన్న పని మనిషిని మాన్పించింది పిన్ని. చాకలిని కూడా మాన్పించింది. కనీసం పెళ్ళైతే సుఖపడదామనుకుంది. పెళ్ళైతే అయింది కానీ నాన్న పిన్నిల బారి నుండి మొగుడి బారిన పడవలసి వచ్చింది. ఇంకా తన జీవితంలో సుఖం గగనకుసుమమే అని నిశ్చయానికి వచ్చేలా ప్రవర్తించాడు గుణభూషణ్. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు అన్నట్లు ఎక్కడికి వెళ్ళినా శని తన నెత్తిన కూచిపూడి, కథాకళి నృత్యాలు చేస్తుంటాడు. తను ఏ వైపు పడుతుందో, ఎక్కడ పడుతుందో అంతుపట్టలేదు ఇంతవరకు. తన భర్త రాక్షసుడి దగ్గర నుండి విడుదలైన తర్వాత 1 నెల రోజులు దూరపు బంధువుల ఇంట్లో గడిపింది విధి లేక. ఎక్కడా దిక్కు లేకపోతే అక్కమొగుడే దిక్కైనట్లు తనకు ఆ పరమ గయ్యాళి కనకమ్మే శరణ్యమైంది. తన ఆమెకెంత సహాయం చేసినా ఆ నోటికి హద్దు పద్దు ఉండేది కాదు. ఎక్కడెక్కడి వాళ్లకు మా ఇల్లే కావాల్సి వస్తుంది. మొగుడు తెలిసిన వాటికి, మొగుడు చచ్చిన వాటికి నా ఇల్లు సత్రమైపోయింది. ఈ వెధవలందరికీ చేయలేక చస్తున్నాను. ఇలా సాగిపోయేది ఆమె తిట్ల పురాణం. తను వెళ్ళిన 4 రోజులు ఎంతో ప్రేమగా ఉంది కనకమ్మ. 5వ రోజు నుండి ఆమె నైజం బయటపడింది. అసలు తనను ఆమె వాళ్ళ ఇంటికి రమ్మని మరీ మరీ చెప్పింది. కష్టాలు మనుషులకు కాకపోతే మాన్లకొస్తాయా అంటూ మాట్లాడిన వ్యక్తి. ఏమైనప్పటికీ తనకు మరో మార్గం దొరికే వరకు ఆమె దగ్గరుండక తప్పదు అనుకుంటున్న తరుణంలో వెతకపోయిన తీగల తను కావ్యకు టీచర్ అయింది. మొత్తం మీద తన ఈ 25 ఏళ్ల జీవితంలో కాస్త ప్రశాంతంగా గడుపుతోంది ఇప్పుడే. అర్చన పట్ల ఎనలేని కృతజ్ఞతతో నిండిపోయిందామె మనస్సు. నిద్రలో వెక్కి వెక్కి ఏడుస్తోంది పాప. మరుక్షణంలోనే బోసినవ్వులు నవ్వుతోంది. ఇదేనమ్మా నువ్వు ఆనందించే జీవితం అన్నట్లు విరక్తిగా నవ్వింది ప్రియంవద. విధి బలీయమైనది, విచిత్రమైంది కూడాను. అర్చనే తనకు ఆశ్రయం ఇవ్వకపోతే ఎలా ఉండేది తన బ్రతుకు. అమ్మో, తలుచుకోవడానికి కూడా భయపడుతోంది తను. అర్చన గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. కానీ అందులో ఆమె తప్పు తనకేమీ కనిపించటం లేదు. బహుశా ఆమె తన ఎడల చూపిస్తున్న ఆదరణ వల్ల, తన మనస్సంతా ఆమె పట్ల కృతజ్ఞతతో పొంగి పొరలుతుండటం వల్ల ప్రేమ అనే ముసుగు కప్పబడి తనలో వివేకం నశించిందా ఏమో మరి. అయినా పెళ్లి కాని అర్చన రాజేష్ తనని పెళ్లాడి తీరాలని నిర్బంధించటంలో తప్పేమీ లేదు. అది ఆమెకు గౌరవం. అందుకే ఆమె పట్టుబట్టి రాజేష్ను పెళ్లాడుంటుందని అనిపిస్తుంది అర్చన యాంగిల్లో నుండి చూస్తే. చాలామంది ఆయన భార్యకే సపోర్ట్ చేసి అర్చనను రాజేష్ ఉంపుడుగత్తె కింద మాట్లాడుతుంటారు. అది నిజమే అనిపిస్తుంది భార్య యాంగిల్లో నుండి ఆలోచిస్తే. ఇంతకాలం తనతో కాపురం వెలగబెట్టి తగుదునమ్మా అంటూ ఇప్పుడు ఈమెను కట్టుకున్న ఆయన భార్య ఎంత ఘోషిస్తుందో ఎవరికి తెలుసు, ఎవరికి చెప్పుకోగలుగుతుంది? అర్చనను వదిలి నేనుండలేను, పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడానికి ఆమె సమ్మతించట్లేదు. ఇంతకాలం జరిగింది చాలు, నేను తల్లిని కాబోతున్నానంటూ గొడవ పెట్టింది. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటావో లేక పసుపు కుంకుమలు పోగొట్టుకుంటావో అది నీ ఇష్టం అంటూ బెదిరించాడట. ఆమె అచ్చమైన భారతనారి. అందుకే భర్తని మళ్ళీ పెళ్లి కొడుకుని చేసింది. అతని దృక్పథంలో నుండి చూస్తే అతను కరెక్టే అనిపిస్తుంది తనకు.
అర్చనను సమర్థించేవారు కొందరైతే రాజేష్కు సమర్థించేవారు మరికొందరు. ఆయన భార్య మీద సానుభూతి చూపేవారు ఇంకా ఎందరో. ఎవరి అభిమానాలు, ఆత్మీయులు, స్నేహితులు వారిని సపోర్ట్ చేస్తారని, ఆయా వ్యక్తులకు వారి చర్యలు సహజంగా కనిపిస్తాయని అనడానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ మరేం కావాలి ఎవరికైనా? ఆయన తన గొడవలు చాలక ఇంకా అందరి గొడవలతోనూ బుర్ర పాడు చేసుకోవటం ఎందుకు అనుకుని నెమ్మదిగా లేచి చేతులు కడుక్కుని మజ్జిగన్నం మాత్రమే తిని తిరిగి పాప పక్కనే పడుకుంది. 10 నిమిషాల లోపలే నిద్రాదేవి ఆమెను కరుణించింది. అర్ధరాత్రి 2 గంటల సమయం. టక్ టక్ మని 2 సార్లు తలుపు చప్పుడైంది. ఎవరై ఉంటారు ఇంత రాత్రప్పుడు అనుకుంటూ తలుపు తీయకుండానే తిరిగి కళ్ళు మూసుకుంది ప్రియంవద. కానీ తలుపు అలా మరో 2-3 సార్లు చప్పుడైంది. ఎవరబ్బా అనుకుంటూ నెమ్మదిగా లేచి తలుపు కొద్దిగా తీసి అవతలి వ్యక్తిని చూసి విస్తుపోయి అంతలోనే తమాయించుకొని, మీరా రండి, ఏమిటింత రాత్రి వేళ ఇలా అంటూనే అతను లోపలికి వెళ్ళటానికి దారిచ్చి తను పక్కకు జరిగి నిలబడింది. ఉన్న ఒక్క పాత కుర్చీ కొంచెం ముందుకు లాగి కూర్చోండి అన్నది మర్యాద ఉట్టిపడే స్వరంతో. అతను కళ్ళతోనే ప్రియంవద అందాన్ని, వయసుని జుర్రుకుంటున్నాడు. తలుపు వేసిరా. తలుపు దగ్గరగా వేసి అతనికి ఎదురుగా నిల్చుంది. మీ పేరు మీకు తగినట్లుంది. పాప నిద్రపోయిందా? ఏం పేరు పెట్టావు? ఇంకా ఏ పేరు పెట్టలేదండి అని జవాబు చెప్పిందే కానీ అర్ధరాత్రి అంకమ్మ శివాల్లాగా ఏమిటి అధిక ప్రసంగం, వచ్చిన పనేమిటో చెప్పక అన్నట్లున్నాయి ఆమె చూపులు. ఆ చూపులు గ్రహించిన వాడిలా టైం వేస్ట్ చేయకుండా, చూడు ప్రియంవద, నిన్ను చూసిన మొదటి రోజు నుండి నా మనసు నా మాట వినటం లేదంటే నమ్ము. నీ అందం నన్ను నిలవనీయటం లేదు. మీ భార్య కంటే ఏమాత్రం అందమైన దాన్ని కాదు మధ్యలోనే అందుకుంది ప్రియంవద. అలా కంపేర్ చేయలేము, చేయకూడదు కూడా. నీకిష్టమైతే నీ రూపానికి ఓ పరమార్థం చేకూరుస్తాను. లేకపోతే నీ అందం అడవిని కాచిన వెన్నెలవుతుందని నా బాధ. నువ్వు నా కోరిక తీర్చు. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. మా ఆవిడకి తెలియకుండా జాగ్రత్త పడతాను. ఒకవేళ తెలిసినా ఏం చేస్తుందిలే, జీవితాంతం నిన్ను పోషిస్తాను. నీకు కావాలంటే ఒంటి స్తంభం మేడ కట్టిస్తారా? ఎగతాళిగా అన్నదామే. తప్పకుండాను, దానికేం భాగ్యం. ఇంకా చెప్పాలంటే పాపకి ఏ లోటు రానివ్వను. పాప తండ్రి ఎవరో ఏమిటో అని కూడా ఆలోచించను. నీకు నమ్మకం లేకపోతే ఇక్కడే ఇప్పుడే శకుంతల దుష్యంతుల్లాగా గాంధర్వ వివాహం అంటూ తన వేలి ఉంగరం తీసి ఆమెకు దగ్గరగా వచ్చాడు. రాజేష్ గారు, ముందు ఆ ఉంగరం మీ వేలికి పెట్టుకోండి. కంఠం నెమ్మదిగా ఉన్నా చెప్పిన ఆ తీరు చాలా కఠినంగా ఉండటం వల్ల ఒక్కడుగు వెనక్కు వేసి ఉంగరం పెట్టుకున్నాడు. మీరు మర్యాదస్తులనుకున్నాను, పరువు ప్రతిష్టలు కలిగి ఉంటారనుకున్నాను. అంతేకాని మీకు బుద్ధి ఇంత సంకుచితమై ఉంటుందని ఊహించలేకపోయాను. అసలు అర్చన గారితో పోల్చితే నేనేపాటి అయినా 2 పెళ్ళిళ్ళు అవలీలగా చేసుకోగలిగిన మీకు మరో 4 పెళ్ళిళ్ళైనా పర్వాలేదనుకుంటా. బొమ్మల పెళ్ళిలాగుంటుందేమో. హైదరాబాద్ నవాబు తర్వాత మీరేనేమో. ఒకరిని సాంప్రదాయానుసారంగా పెళ్ళాడటం, మరొకరిని రిజిస్ట్రార్ సమక్షంలో, మరొకరిని గాంధర్వం, ఇంకొకరిని రాక్షసం, ఇంకా మరొకరిని పైశాచికం. డబ్బు, స్వేచ్ఛ 2 ఉన్న మీరు వాటిని ఎలా వినియోగించాలో తెలుసుకోకుండా ఇలా వినియోగిస్తున్నారన్నమాట. అసలు మీ డబ్బున్న వాళ్ళందరికీ ఉండే జబ్బే ఇది. డబ్బుతో ఏమైనా కొనగలము అనుకుంటారు. డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయని తెలుసుకోండి. డబ్బుతో ఓ 100 పుస్తకాలు కొనొచ్చు కానీ తెలివితేటలు కొనగలరా? మందులు కొనగలరు కానీ ఆరోగ్యం కొనగలరా? అల్లుణ్ణి కొనగలరు కానీ మంచితనాన్ని కొనగలరా? నేను కూటికి పేదను కావచ్చు కానీ గుణానికి మాత్రం కాదు. ఎంత పొగరు! ఏం చూసుకొని నీకు? నీలాంటి వాళ్లను చాలామందిని చూశానులే. మహా నోరు పారేసుకుంటున్నావు. మర్యాదగా పెళ్లాడతానంటే కాదంటున్నావు. రహస్యంగా వ్యవహారం సాగిద్దామనుకుంటున్నావు కాబోలు. నీ మొగుడు నిన్నెందుకు వదిలేశాడో నాకు తెలియదనుకోకు. నువ్వెవడితోనో తిరిగి ఉంటావు. ఆ పిల్ల కూడా ఎవడికి పుట్టిందో ఏమో, అందుకే నువ్విలా ఏడుస్తున్నావు. ఉక్రోషం పట్టలేకపోతున్నాడు రాజేష్. అందని ద్రాక్షపళ్ళు పుల్లన అలా మాట్లాడుతున్నాడు. రాజేష్ గారు అరిచిందామే. నేను వెళ్తున్నా, ఆలోచించుకో. నిన్ను పంపించటం ఒక్క క్షణంలో పని నాకు. నన్ను నువ్వు ఇలా పిలుస్తున్నావనుకొని అర్చనకు చెప్తే చాలు, కానీ చెప్పనులే. మరోసారి ఆలోచించుకో. గుమ్మం వరకు నడిచి ఆమె భుజం మీద తన చెయ్యి వేశాడు. ఛీ అంటూ ఆ చేతిని విసురుగా తోసేసిందామె. ఆ విసురుకు అతను వెళ్ళి తలుపు మీద పడటం.
ఇనప గడియ చేతికి గుచ్చుకొని రక్తం కారడం చూస్తుండగానే జరిగిపోయాయి. తను వెళ్ళి అతని గాయానికి కట్టుకట్టాలనిపించిన గంభీరంగా అలా చూస్తూ ఉండిపోయింది ప్రియంవద. ఏమాత్రం చలించకుండా ఆలోచించుకో మరోసారని హెచ్చరించి బయటికి నడిచాడు రాజేష్. బాధతో విలవిల్లాడిపోయింది ప్రియంవద మనస్సు. భయంతో కంపించింది ఆమె శరీరం. ఎవరో అటువైపు వస్తున్నట్లనిపించి వడివడిగా అడుగులు వేసిన రాజేష్ ఎదురుగ్గా ఉన్న బండరాయిని గమనించలేదు. ఆ రాయి అతనితో పరిహాసమాడింది. నీ మనసు ప్రియంవదను కోరితే నేను నిన్ను వలచాను చూడు అంటూ అతని కాళ్లకు బంధం వేసి ముద్దు పెట్టుకుని మరీ వదిలింది. కాలికి చేతికి రక్తం కారుతున్నా లెక్క చేయక పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళి తన దగ్గరున్న తాళం చెవితో తాళం తీసి చకచక బెడ్రూంలోకి వెళ్ళాడు. అర్చన గాఢ నిద్రలో మునిగి ఉంది. హమ్మ అనుకొని తృప్తిగా ఊపిరి పీల్చుకొని డెటాల్తో బ్లడ్ అంతా క్లీన్ చేసుకొని ఆయింట్మెంట్ వేసుకొని బ్యాండేజ్ కూడా వేసుకొని ముసుగు తన్ని పడుకున్నాడు. ఆదివారం ఉదయం 9 గంటల సమయం. రాజేష్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ మంచం మీద నుండి లేచాడు. అతనికి ఒళ్ళంతా భారంగా ఉంది. కళ్ళు మంటలు పుడుతున్నాయి. కొద్దిగా జ్వరం కూడా వచ్చినట్లుంది. ముఖం కడుక్కొని డైనింగ్ హాల్లోకి వచ్చాడు. అప్పటికే అర్చన ఎదురు చూస్తోంది. గుడ్ మార్నింగ్ డార్లింగ్, కావ్య లేవలేదా? గుడ్ మార్నింగ్ రాజేష్. కావ్య ఇంకా లేవలేదు. కానీ మీరేమిటి అలా ఉన్నారు? జ్వరం వచ్చిందా? కాలికి చేతికి ఏమిటా బ్యాండేజ్? ఏమైంది మీకు? రాజేష్ తొణక్కుండా జవాబు చెప్పాడు, అన్ని ప్రశ్నలకి అన్వయించేలా. రాత్రి బాత్రూంలో కాలు జారింది. కాలికి చేతికి కొద్దిగా దెబ్బ తగిలింది. నువ్వు నిద్రపోతున్నావు కదా, అందుకే లేపలేదు. అయినా పెద్ద దెబ్బలేం కాదు కదా. వాటి వల్ల కొంచెం టెంపరేచర్ వచ్చింది. యాంటీబయాటిక్స్ వేసుకున్నాను, అదే తగ్గిపోతుంది. తగ్గకపోతే సాయంత్రం డాక్టర్ని రమ్మందాం. అందంగా అబద్ధమాడేశాడు. అర్చన అమాయకురాలు కాకపోయినా అతని మాటలు నమ్మేసింది. బాత్రూంలో అలా పడటం ఎంత ప్రమాదకరమో మీకు తెలిసి కూడా జాగ్రత్త తీసుకోరు మీరు. పోచమ్మా, సోడా విమ్ము వేసి బాత్రూం శుభ్రంగా బ్రష్తో రుద్ది కడుగు అంటూ పురమాయించింది పని మనిషికి. వేడివేడి పూరీలు, బంగాళాదుంప కూర ప్లేట్లలో చక్కగా సర్ది తీసుకొచ్చాడు నాయర్. అవి చూస్తుండగానే ఒంట్లో ఓపిక వచ్చినట్లయింది రాజేష్కు. కథ కొనసాగుతుంది.